అధికార ప్రతినిధి అభిషేక్ గారు కూడా జాయిన్ అయ్యారు. అభిషేక్ గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మ బీజేపీ నాయకులు మాత్రమే అధికార ప్రతినిధి, ఇంకా బాధ్యత పార్టీ అధికారికి ఇవ్వలేదు. ఓకే, సో అభిషేక్ గారు, సో ఏం చెప్తారు? ఏదైతే అటు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు అంటే ఇది యుద్ధానికి సంకేతం అని క్లియర్ కట్ గా చెప్తుందా ఏంటి, ఏమనుకోవచ్చు? యుద్ధము అన్నది ఒక తక్షణ నిర్ణయం లాగా మనం ఇప్పుడే అనుకోలేము. ఎందుకంటే ఏ దేశంలో అయినా మనము యుద్ధ వాతావరణం చూస్తే కనుక ఫస్ట్ వాటికి సంబంధించి కొన్ని మూవ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాటజిక్ మూవ్స్ కానివ్వండి, ఇంటర్నల్ ప్లానింగ్ కానివ్వండి, డిప్లొమాటిక్ లెవెల్లో కానివ్వండి, ఇవన్నీ చేశాక జనరల్ గా యుద్ధానికి అనేది వెళ్తారు. కానీ ఇక్కడ ఒక వైలెంట్ చర్య జరిగింది, అది కూడా సివిలియన్స్ పై జరిగింది కాబట్టి దానిపై ఉండే ఒక ప్రతిస్పందన, ప్రతిదాడి అనేది మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఉంటుంది. అదొక పూర్తి స్థాయి యుద్ధంలా ఉంటుందా అంటే అది కొంచెం ప్రశ్నార్థకం అనే చెప్పొచ్చు. కానీ ఎదుటి దేశమైన పాకిస్తాన్ కి మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళు ఈ డెసిషన్ ఏదైతే ఈ చొరబాటుని కానివ్వండి, ఈ హత్యాకాండ కానివ్వండి, భారత పౌరులపై జరిగిన ఈ దాడిని మాత్రము వాళ్ళ చరిత్రలో అత్యంత ఒక చారిత్రక తప్పిదంగా అది పాకిస్తాన్ చరిత్రలో మిగిలిపోతుంది. అది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక పూర్తి స్థాయి యుద్ధం అంటారా, దానిపైన ఇది చాలా అర్లీ స్టేజ్ వివరణ అవుతుంది. మనం ఏదనుకున్నా కూడా చాలా అర్లీ స్టేజ్ అవుతుంది. కానీ యుద్ధం లాగానే కనిపించే పరిస్థితులు మాత్రం, అంటే అంతటి డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సో లాంచ్ ప్యాడ్ల మీద నిన్న టార్గెట్ చేయడం, మనం నిన్న గుర్తించడము, వాటిపైన సంబంధించిన లాంచ్ ప్యాడ్లకు సంబంధించిన డిస్ట్రక్షన్ ఏదైతే మిలిటరీ చేస్తుందో ఇవి చూసాం. ఇట్లా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ అంటే ఎటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయి అవన్నీ రిపోర్ట్ చేసి రాజకీయ ఆమోద ముద్ర పడే వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీకే పూర్తి స్వేచ్ఛ ఉంది. మీరే సరైన నిర్ణయం తీసుకొని సన్నద్ధతతో ఉండి తగిన చర్యలు తీసుకొని పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా ఒక ధీటైన జవాబు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ అంటే ఒక ఆర్మీ తీసుకున్న నిర్ణయము లేదా ఆర్మీ ప్రతిపాదనకి రాజకీయ ఆమోద ముద్రకి మధ్యలో ఉన్న గ్యాప్ ని వారు తగ్గిస్తూ పూర్తి పగ్గాలు మీకే చెప్తున్నాము, మీపై మాకు అంత నమ్మకం ఉంది, మీ సామర్థ్యంపై మాత్రమే కాకుండా మీ ఆలోచనలపైన, మీ ప్లానింగ్ పైన కూడా మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి వారికి ఇవ్వడం జరిగిందమ్మా. అంటే ఇంకొకటి అండి అభిషేక్ గారు, అటు ఒకవేళ యుద్ధం కని వెళ్ళినా కూడా, యుద్ధమే ఒకవేళ లాస్ట్ ఆప్షన్ అయినా కూడా, అటు మన భారత సైనికుల్లో కూడా 1,80,000 పైచిలుక ఏదైతే సైనికులకు సంబంధించి నియామకాలు ఇంకా జరగలేదు అవి కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియా బార్డర్ విషయానికి వస్తే కూడా దాదాపుగా దగ్గరలో 23,000 కిలోమీటర్ల వరకు, ఈవెన్ ల్యాండ్ అండ్ కోస్ట్ లైన్ రెండు కలిపి చెప్తున్నాను. సో 23,000 దగ్గరలో ఉన్నాయి కాబట్టి, సో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి మన సైనికుల్ని ఇవన్నీ కూడా ఒకసారి మనం గ్యాదర్ చేసి చూస్తే? గ్యాదర్ చేసి చూడడంపై కూడా న్యాయస్థానాలు ఆల్రెడీ చెప్పాయి. సంఖ్యలు, టెక్నాలజీస్ గురించి, ఇవన్నిటి గురించి అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి న్యాయస్థానాన్ని కూడా గౌరవిస్తూ ఒకటి మాత్రం మనం గమనించగలిగింది, చర్చించుకోగలిగింది అంటే గత 2-2.5 సంవత్సరాల్లో సుమారు 45 రకాల నూతనమైన మిసైల్ టెక్నాలజీస్ భారత్ తన దగ్గర కలిగి ఉన్నదని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వచ్చింది. టెస్టింగ్ చేస్తూ ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ అయినప్పుడల్లా కూడా ప్రకటిస్తూ వచ్చింది. అందులో లాంగ్ రేంజ్ అంటే 8,000 కిలోమీటర్స్ వరకు వెళ్లే భారీ మిసైల్స్ నుండి తీసుకొని సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, వాటర్ టు అండర్ వాటర్, ఎయిర్ టు వాటర్, వాటర్ టు ఎయిర్, అట్లా అన్ని రకాల అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మిసైల్ అంటే ఎక్కడన్నా సాంకేతికతతో కూడిన భవనాలు, కమ్యూనికేషన్ సెంటర్స్ ఏవైనా శత్రు దేశాలు ఉంటే పూర్తిగా బిల్డింగ్ లో ఉన్న ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరం కూడా పనిచేయకుండా ఒక మిసైల్ తో చేయగలిగే విధంగా, అంటే ఆ బిల్డింగ్ పేలకుండా అలా దాన్ని డ్యామేజ్ చేసే విధంగా, అట్లా ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇవాళ సుమారు 47 పైచిలకు నూతన టెక్నాలజీస్ వచ్చాయి. ఇవి మిసైల్స్ లో మాత్రమే. అలా మనం చూసుకుంటే గన్స్ లో, ఇతర అమ్యునేషన్ లో కానివ్వండి, ఆర్టిలరీలో కానివ్వండి, ట్యాంకర్స్ లో కానివ్వండి, అన్నిట్లో కూడా సబ్మెరీన్ షిప్స్, ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, ఇవన్నీ నూతనంగా జరిగిన ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో కేవలం మనము హ్యూమన్ నెంబర్స్ తోనే యుద్ధం మాత్రం జరిగే సమయం నుండి టెక్నాలజీ కేంద్రంగా యుద్ధాలు జరిగే వైపు వెళ్తున్నాము. సో ఇందులో ఖచ్చితంగా కూడా భారత్ ఇవాళ ఈ సంఘటన గురించి కాకుండా కూడా గత 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంతో డెవలప్ అయింది, ఎంతో ముందుకెళ్ళింది. అప్పుడు జవాన్లకి షూస్ కావాలంటే మనం ఆలోచించిన రోజులు, ఎక్కడి నుండి
తెప్పించాలి అన్నది, లేదా మన దగ్గర తయారైన ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళి మళ్ళీ వేరే కంపెనీల పేర్ల మీద మన దగ్గర వచ్చిన కార్డు నుండి ఇవాళ సొంత ఉత్పాదన శక్తి, సొంత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ మనం రీఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ ఆర్మీకి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఇంక్లూడింగ్ అమ్యునిషన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీని కూడా అప్గ్రేడ్ చేయడము, యూనిఫామ్స్ ని అప్గ్రేడ్ చేయడం, ఇలా అన్నిట్లో కూడా నా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాలతో మనం ముందుకెళ్తున్నాము. సో భారత సైన్యం అనేది ముందు కన్నా ఎంతో పటిష్టంగా ఉంది. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్, మీరు చెప్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ మళ్ళీ ఉన్న పలంగా ఏమైనా రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా సైనికులకు సంబంధించి? అది ఏదున్నా కూడా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాకుండా. ఓకే, ఆల్రెడీ ఒకసారి సిసిఎస్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కూడా 3 కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సింధు జలాల ఒప్పందం విషయంలో కానివ్వండి, అండ్ అదేవిధంగా వాఘా అండ్ వీసాల రద్దు. సో ఈసారి సిసిఎస్ మీటింగ్ లో ఏమైనా కీలకంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్మీ పరమైన నిర్ణయాలు ఆర్మీ ప్రకటిస్తుంది. నేను అడిగేది ఏంటంటే ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో, అభిషేక్ గారు, ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా కూడా కేబినెట్ కలిసేదే కీలకమైన నిర్ణయాల గురించి కలుస్తుంది కాబట్టి ఏ నిర్ణయాలు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఊహాగానాలకు తావు లేకుండా వారు ఏం చేస్తారు, అది ఏంటి, ఎటువంటి దిశానిర్దేశం ప్రజలకు కానీ దేశానికి కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఏముంటాయి, మన ప్రతిచర్య ఏముంటుంది అన్నది కూడా ఊహాగానాలకు తావు లేకుండా సరైన నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి వారు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారని అందరితో పాటు నేను కూడా వేచి చూస్తున్నాను.